మకర రాశి వారికి ఎలా ఉంది? వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మకర రాశి వారికి పెద్ద శుభవార్త అంటే ఏలినాటి శని తిరుగుతుంది. 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శనికి ఇంకెంత మార్చి 29వ తేదీ రాత్రి 9 గంటల 4 నిమిషాలు 9 గంటల 54 నిమిషాలు 44 నిమిషాలతో వెళ్ళిపోతుంది. కానీ మకర రాశి వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అంటే సోదరులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారైతే అన్నయ్యలు కానీ అక్కయ్యలు కానీ ఎవరైనా రక్త సంబంధీకులతో ఏమండి కడుపును పుట్టిన వారైనా కజిన్స్ అనే అనుమానాలు వస్తాయి. ఎవడైనా బయట పోతూ అన్న అని పిలుస్తున్నాడు, ఒక్కోసారి ఏం తమ్ముడు అంటాం, వాడు కూడా లెక్కకు వస్తాడు. ఆటో డ్రైవర్ వచ్చి ఏ అన్న అంటాడు. ఎవరైనా అన్న అక్క అని ఎవరైతే సంబోధిస్తుంటారో వారితో జాగ్రత్తలు తీసుకోవాలి. కేవలం తోడబుట్టిన వాళ్ళే కాదు, రక్త సంబంధికులు కాదు. ఆ విధమైన జాగ్రత్తలు ఎన్ని రోజులు తీసుకోవాలంటే మార్చి నెల 29వ తేదీ నుంచి మే 18 దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసమే పరోక్షంగా డెవలప్మెంట్స్ రావటానికి కోసంగా జనవరి నెల 3వ తేదీ శుక్రచంద్రుని వీక్షించండి, ఫిబ్రవరి 1వ తేదీ శుక్రచంద్రుని వీక్షించండి. తిరిగి జనవరి 25వ తేదీ 5 గ్రహాలు కనపడతాయి కనుక 5 గ్రహాలని పడమర దిశలో కనపడతాయి కనుక వాటిని వీక్షించి శనగల్ని చేతులు పట్టుకొని ఆ దర్శనం చేసుకొని ఇష్టదేవాన్ని ప్రార్థించి శనగలు తినండి. చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ ఏంటంటే ఉద్యోగంలో అనుకూల మార్పులు వస్తాయి, వ్యాపారంలో అనుకూల మార్పులు వస్తాయి, మీ నిర్ణయాల్లో అనుకూల మార్పులు వస్తాయి, కుటుంబంలో అనుకూల మార్పులు వస్తాయి. చాలా వరకు పరిష్కారం కానటువంటి దొంగతుడి వ్యవహారాలు ఏమన్నా ఉన్నా అవన్నీ దారిలోకి వచ్చి సరైనటువంటి రూట్ మార్గం ఏర్పడుతుంది. డెవలప్మెంట్స్ చక్కగా వచ్చి ముందుకు పోవడానికి అవకాశాలన్నీ అంది వస్తాయని చెప్పడంలో ఎక్కడ సందేహం ఉండదు. చాలా ఆనందంగా ఈ 2025ని వారు బాగా అనుభవించి తీరుతారని చెప్పడం కూడా సందేహం లేదు.